సముద్ర తీర ప్రాంతంలో చేపల వేట నిషేధానికి సమయం ఆసన్నమైంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి 61 రోజుల పాటు అంటే జూన్ 15వ తేదీ వరకు నిషేధం కొనసాగనుంది. దీనికోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి చెందడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా 2 నెలల పాటు చేపల వేటను నిషేధిస్తున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు చేపల గుడ్లు పెట్టే సమయం కావడంతో మత్స్య సంపద వృద్ధి కోసం చేపల వేట నిషేధం విధిస్తారు. అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం అమలవుతుంది. రొయ్యలు, చేపలు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తాయి. ఇందుకు 2 నెలల సమయం పడుతుంది. తద్వారా ఇవి మత్స్యకారుల ఉపాధికి దారి చూపుతాయి. ఈ కారణంతోనే ఏటా చేపల నిషేధం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఇంజన్ బోట్లు వేటకు దూరంగా ఉండాలి. కర్రతెప్పలకు ఎలాంటి ఆంక్షలు ఉండవు. మత్స్యకారులు నిబంధనలు అతిక్రమించకుండా అధికార యంత్రాంగం పర్యవేక్షణ చేస్తోంది. సాంప్రదాయ నాటు పడవలు మినహా మెకనైజ్డ్, మోటరైజ్డ్ పడవలు సముద్రంలో చేపల వేటకు వెళ్లవు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. అంటే ఏదైనా ప్రమాదం సంభవించి జాలర్లు చనిపోతే నష్టపరిహారం లేదా బోటుకు ఇన్సూరెన్స్ వర్తించవు. అలాగే వేట సాగిస్తూ పట్టుబడితే వారిపై కేసులు పెడతారు. ఆంధ్రప్రదేశ్తో పాటు చెన్నై, కాంచీపురం, కడలూరు, నాగపట్నం, తంజావూరు, తూతుకుడి, కన్యాకుమారి, పుదుకోట్టై, రామనాథపురం తదితర సముద్ర జిల్లాల్లోనూ ఈ నిషేధం అమలవుతుంది. అనకాపల్లి జిల్లాలో పరవాడ, రాంబిల్లి, అచ్యుతాపురం, నక్కపల్లి, రాయవరం, పాయకరావుపేట మండలాల్లో కలిపి ఇంజన్, కర్రతెప్పలు 2360 ఉన్నాయి. సుమారు 80,000 వరకు జనాభా ఉండగా తెప్పలపై వేట చేసేవారు దాదాపు 14,000 మందికి పైగా ఉన్నారు. ఈ 6 మండలాల్లోని అనేక గ్రామాల పరిధిలో నిషేధం అమలవుతుంది. బియ్యం ఇచ్చేవారు, తర్వాత నగదు అందిస్తూ వస్తున్నారు. అర్హత కలిగిన మత్స్యకారులకు ఈ ఏడాది మేలో మత్స్యకార భరోసా కింద 20,000 చొప్పున ఇవ్వనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మత్స్యకారులంతా ఈ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంజన్ తెప్పకు 6, పెద్దమర పడవలకు 8 మంది ఉంటారు. నిషేధ కాలంలో జాలర్లు తమ పడవలకు మరమ్మతులు చేసుకోవడం, వలల్ని అల్లుకోవడం తదితర పనులు నిమగ్నమవుతారు. వేట నిషేధంతో తమ జీవనోపాధికి ఇబ్బందులు తప్పవని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రభుత్వం మహిళలకు ఇస్తానన్న డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదని మత్స్యకార మహిళలు అంటున్నారు. 15వ తారీఖు అర్ధరాత్రి నుంచి జూన్ 14వ తారీఖు అర్ధరాత్రి వరకు కూడా మెకనైజ్డ్ బోట్లు, మోటరైజ్డ్ బోట్లు అనేవి ఏవి కూడా సముద్రంలోకి వేట సాగించకూడదన్న నిర్ణయం గత 10-15 సంవత్సరాల నుంచి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరి స్థానిక సంఘాలు మత్స్యకారులందరూ ఏకమై తీసుకున్న నిర్ణయం. వీళ్ళు కూడా గవర్నమెంట్ వారు ఇచ్చే మరి గత గవర్నమెంట్ 10,000 రూపాయలు ఇచ్చేది. ఈ గవర్నమెంట్ ప్రతి కళాశాలకు కూడా 20,000 ఇస్తామని చెప్పుకున్నారు. ఆ 20,000 రూపాయలతోనే ఈ 2 నెలలు కూడా వాళ్ళ కుటుంబం జీవనాధారం గురించి ఎదురు చూస్తుంది. చేపల వేట నిషేధ సమయం కావడంతో ఇప్పటికే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కు బోట్లు తరలివస్తున్నాయి. వేలాది పడవలు ఒడ్డుకే పరిమితమయ్యాయి. సుమారుగా 20,000 పైగా ఉన్న మర పడవలు, 25,000కు పైగా ఉన్న అతిపెద్ద మోటార్ పడవలను జాలర్లు ఒడ్డుకు పరిమితం చేశారు. చిన్న చిన్న మరమ్మతులను సరిచేసే పనిలో జాలర్లు నిమగ్నమయ్యారు. జాలర్లతో పాటు ఐస్ ఉత్పత్తి సంస్థలకు ఈ 2 నెలలు కష్టకాలమే. దీని మీద ఆధారపడ్డ కార్మికులు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందే. ఇక చిన్న చిన్న మర, ఫైబర్ పడవలు ఒడ్డు నుంచి 20 కిలోమీటర్ల దూరం చేపల్ని వేటాడుకునే అవకాశం ఉంది. కఠిన ఆంక్షల నడుమ ఈ పడవలకు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో ఈ 2 నెలల పాటుగా చేపల ధరలకు రెక్కలు వచ్చినట్టే. ప్రభుత్వం ఈ ఏడాది నుంచి మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలు జీవనభృతికి ఇస్తానని హామీ ఇచ్చిందని, ఏ మేరకు అమలు చేస్తారో చూడాలని బోటు యజమానులు చెబుతున్నారు. ఇల్లు బోట్లు కట్టేస్తే మాకు ఏ ఆస్కారం లేదు. మా ఎలా బతకాలో మాకే తెలకంటుంది. మా పిల్లలు తల్లి పసుకున్నట్టు ఉంటాం. ఈ 2 నెలలు పవిత్రం ఏం ఆస్కారం మాకు చూపిస్తుందో అవి చూపించమని. అలాగే మాకు తిండి ఏటికి కూడా ఏటి లేవు. బట్ట ఏది అదే ఆ బాబే ఏమని చెయ్యాలంటే మా వ్యాపారస్తులకి, మా బోట్లోకి కూడా లేదు. ఎత్తలు 20,000 రూపాయలు ఎత్తలోటి పోయింది. ఎండలో ఉంటున్నాం, మూలలో తడుస్తున్నాం. మాకు వ్యాపారాలు ఉండవు.
ఏటి ఉండవు, కూర్చేద్దామని ఎక్కడికి వెళ్దామని ఏటి లేదు. అసలు మనకి పనులు ఏది ఉండదు, ఇలా కూర్చోండి 2 నెలలు కూర్చొని తినడమే. ఏదో 10,000 వేస్తున్నాను, అలా 10,000 లేవు, ఈ 18,000 లేవు, ఏది లేదు. రేపు 15వ తారీఖున బోట్లు కట్టేస్తాయి. 2 నెలలు ఏ ఆదాయం లేదు. బోటు పనులకు కానీ మాకు చేపల వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి కానీ ఏ ఆదాయం లేదు. ఈ ఫిషింగ్ హార్బర్లోని సరుకు పెట్టుకుంటున్నాం, దొంగలు ఎత్తుకెళ్ళిపోతున్నారు. సీసీ కెమెరాలు వేస్తానన్నారు, ఆ సీసీ కెమెరాలు ఓపెన్ అవ్వలేదు. ఈ గవర్నమెంట్ మాకు ఏటి చేయలేదు. ఇచ్చేస్తాం వచ్చేస్తాం అన్నది ఏది చేయలేదు. ఎండలు ఎండుతున్నాము, వానలు తడుస్తున్నాం. ఈ మహిళలు ఆ అన్నకి చంద్రబాబు అన్నకు కానీ పవన్ కళ్యాణ్ అన్నకు కానీ మా మీద కనికారం లేదు. చేస్తాం వచ్చేస్తామన్నారు, ఏది చేయలేదు. 20,000 బోటు వాళ్ళకి కళాశాలకి వేస్తానన్నారు, మహిళలకు 15,000 వేస్తానన్నారు, అవి కూడా లేవు. మా మీద ఏడు చూపించినట్టు మా అందరూ ఎవరు గెలిచినా మాకు సంతోషమే. అప్పుడు ఎవరు గెలిచి ఇప్పుడు మాకు ఎవరే ఏడు చేయలేదు. ఈ 2 నెలలు కూర్చొని తింటున్నాం, పిల్లలు తల్లులు ఎండిపోతున్నాం. చేపల వేట నిషేధానికి సంబంధించి గ్రామాల వారీగా ఉద్యోగులకు సూచనలు చేశామంటున్నారు అధికారులు. మత్స్యకార భరోసాకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే సర్వే చేస్తామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి చేపల వేటకు వెళ్తే కేసులు నమోదు చేయడంతో పాటు సంక్షేమ పథకాల లబ్ధికి దూరమవుతారని అధికారులు హెచ్చరిస్తున్నారు.